ఈ రోజు మన కిచెన్లో మెజరింగ్ కప్స్ ఏమీ యూజ్ చేయకుండా విటమిన్ సి పుష్కలంగా లభించే ఆరెంజెస్తో సింపుల్గా ఇంట్లో సాఫ్ట్ అండ్ టేస్టీ కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పైగా టాపింగ్కి పైన క్రీమ్ ఏమీ అవసరం లేదు. ఆరెంజెస్తో ప్రిపేర్ చేసిన గ్లాసీతో సూపర్ టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్ టెక్స్చర్తో ప్రిపేర్ చేసిన ఈ కప్ కేక్స్ ఎవరికైనా తప్పకుండా నచ్చి తీరుతాయంతే. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా సాఫ్ట్ అండ్ టేస్టీ ఆరెంజ్తో కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో అన్నీ కూడా ఇదే కప్పుతో మెజర్ చేసుకోండి. 1 కప్పు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్, అలాగే 1 కప్పు జ్యూస్కి 1 కప్పు పంచదార. ఇప్పుడు ఒక బిస్కెట్ తీసుకొని ఈ పంచదార పూర్తిగా కరిగి ఈ జ్యూస్లో మిక్స్ అయిపోయేంత వరకు మిక్స్ చేసుకోండి. పంచదార పలుకులేమీ లేకుండా ఇలా పూర్తిగా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి అదే కప్పుతో ఒక 1 కప్ రిఫైన్డ్ ఆయిల్ని యూజ్ చేయండి, లేదా బటర్ని కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ అలాగే ఎగ్ బాగా మిక్స్ అయిపోయేలాగా బీట్ చేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ అయిపోయి క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక జల్లెడ పెట్టేసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే అన్ని మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్స్ మైదాని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ కుకింగ్ సోడా, అలాగే కొద్దిగా సాల్ట్. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా జల్లించండి. ఇలా జల్లించడం వల్ల ఎయిర్ ఫామ్ అయ్యి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇలా జల్లించే స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు బిస్కెట్ తీసుకొని ఉండలేమీ కట్టకుండా అంతా ఒకే డైరెక్షన్లో నీట్గా మిక్స్ చేసుకోండి. రెగ్యులర్గా కేక్ బ్యాటర్స్ మిక్స్ చేయడానికి పాలు వాడుతూ ఉంటాం. అయితే ఈ బ్యాటర్కి అసలు పాలు అనేవి అవసరం పట్టవు. మనం తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా ఉంటే ఇందులో ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు బ్యాటర్ థిక్నెస్ అనేది ఏ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, మనకు ఇలా విస్కర్తో పైకి తీసినప్పుడు పిండి ఇలా రిబ్బన్ లాగా పడాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని విస్కర్తో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, బ్యాటర్ అనేది మనకు ఈ విధంగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను కప్ కేక్స్ని స్టీల్ కప్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టీల్ కప్స్కి ఆయిల్ లేదా బటర్ని ఇలా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా నీట్గా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మైదా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు డస్టింగ్ చేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మైదా పిండిని మనము రిమూవ్ చేసేసుకోవడమే. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ని మనం తీసుకున్న కప్స్లో 1/2 కప్ వచ్చే వరకు వేసుకోవాలి. చూసారా, కేక్ బ్యాటర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మనం ఇలా వేస్తూ ఉంటే రిబ్బన్ లాగా సాగుతుంది. కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉండాలి. అన్నీ కూడా ఇదే విధంగా 1/2 కప్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇప్పుడు మనము వీటిని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఫామ్ అయిన ఎయిర్ పోయి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇక్కడ నేను కప్ కేక్స్ని బేక్ చేయడం కోసం ఆల్రెడీ బౌల్ని ఫ్రీ హీట్ చేసి పెట్టాను. కేక్స్ చేయడం ఏ మాత్రం ఐడియా ఉన్న ఈ బౌల్ని ఎలా ఫ్రీ హీట్ చేసుకోవాలో అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో స్టాండ్ పైన ఒక ప్లేట్ పెట్టేసి ప్రిపేర్ చేసుకున్న కప్ కేక్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలి. పైన ప్లేట్తో క్లోజ్ చేసి ఏదైనా కాస్త బరువును పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ వరకు బేక్ అవ్వనివ్వండి. మీరు పెట్టే ఫ్లేమ్ని బట్టి అలాగే మీరు తీసుకున్న బౌల్ని బట్టి కప్ కేక్స్ కొన్నిసార్లు త్వరగా అవ్వచ్చు, కాస్త లేట్ కూడా అవ్వచ్చు. ఇక్కడ నేను 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయా లేదని తెలుసుకోవడం కోసం ఒక టూత్పిక్ గుచ్చి పైకి తీసినట్లయితే పిండి ఏమి అంటుకోకుండా వస్తే కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. ఇప్పుడు వీటిని తీసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు మనము ఆరెంజ్తో గ్లాసీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో అదే కప్పుతో ఒక 1 కప్పు పంచదార పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ స్కిన్ని మనము వీడియోలో చూపిస్తున్నట్లు పీల్ చేసుకోవాలి. ఇలా ఆరెంజ్ పీల్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆరెంజ్ ఫ్రెష్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పాల మీద మీగడని బాగా బీట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అది లేదు అనుకుంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిని ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ఆరెంజ్ గ్లాసీ కూడా రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గ్లాసీని పక్కన పెట్టేసి ప్రిపేర్ చేసుకున్న కప్ కేక్స్ పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎంత సాఫ్ట్గా వచ్చాయో కప్ కేక్స్. అన్నీ కూడా ఇదే విధంగా బేక్ అయ్యాయి. ఇప్పుడు మనము ఒక ఫోక్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా హోల్స్ వేయాలి. అప్పుడే మనం ప్రిపేర్ చేసిన ఆరెంజ్ గ్లాసీ అనేది లోపలికి వెళ్తుంది. అన్నీ కూడా ఇదే విధంగా హోల్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ గ్లాసీని
కప్ కేక్స్ పైన వేసేసుకోవడమే. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని కూడా బాగా జ్యూసీగా ఉండేలా వేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువగా వేశాను. బికాస్ పిల్లలకి కాస్త కోల్డ్, కాఫ్ ఉన్నాయనేసి కాస్త తక్కువగా వేశాను. అలాగే పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు టూటీ ఫ్రూటీ కానీ లేదా కేక్ పైన వాడే స్ప్రింకిల్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా ఆరెంజ్ ఫ్లేవర్తో ప్రిపేర్ చేసిన కప్ కేక్స్ని రాబోయే న్యూ ఇయర్కి లేదా క్రిస్మస్కి ఇంటిల్లిపాదికి సర్వ్ చేయండి. తప్పకుండా ఫిదా అయిపోతారు మీ కప్ కేక్స్కి. ఇక ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన ఆరెంజ్ కప్ కేక్స్ ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూసేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో కప్ కేక్స్, అచ్చంగా బేకరీలో ఉన్నట్లు పర్ఫెక్ట్గా వచ్చాయి. సాఫ్ట్ టెక్స్చర్తో పైగా ఆరెంజ్ గ్లాసీతో అద్దరిపోయింది కప్ కేక్స్. ఈ న్యూ ఇయర్కి లేదా ఈ క్రిస్మస్కి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.